హైదరాబాద్లో మళ్ళీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఏదైతే ఉందో అయ్యప్ప సొసైటీ నుంచి మనకి హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో అయితే మళ్ళీ హైడ్రా కూల్చివేతలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న బిల్డింగ్ మనం విజువల్స్లలో కూడా చూడొచ్చు. ఏవైతే 3 బిల్డింగ్లు ఉన్నాయో అవి 3 బిల్డింగ్లకి సంబంధించిన యజమాని ఒక్కరే అని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే హైడ్రాకి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ ముందే చెప్పారు, నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆ కట్టడాలు మాత్రం అక్రమ కట్టడాలు మాత్రం ఏమాత్రం ఆపలేదు. అయితే మనం గతంలో 2-3 నెలల క్రితం కూడా చూసుకున్నట్లయితే కనుక హైడ్రా కూల్చివేతలు ఏ విధంగా అయితే భారీ ఎత్తున ఏ విధంగా అయితే చేశారో మనం చూసాము. ఏవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఏదైతే ఉన్నాయో సో అవన్నీ ప్రతి ఒక్క హైడ్రా కూల్చివేతలు అయితే మనం చూసాము. అయితే ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బిల్డింగ్లో వచ్చేసి 160-180 గజాల్లో మాత్రమే పర్మిషన్ ఇచ్చినప్పటికీ సో దాన్ని దాటేసి అంటే ఇంకా ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ ఉంటుందో ఆ గవర్నమెంట్ ప్లేస్లకు కూడా అయితే కట్టడం అయితే జరిగింది. అదేవిధంగా అయ్యప్ప సొసైటీ రోడ్ ఏదైతే ఉంటుందో రోడ్డుకి సంబంధించిన గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ మాత్రం ఏమాత్రం వదిలిపెట్టకుండా అది ఎక్కడి వరకు ఉంటుందో ప్లేస్ అక్కడి వరకు అయితే కట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు హైడ్రా వల్ల అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పుక్లింగ్ జేసీబీ ఏదైతే ఉందో సో ఆ పుక్లింగ్ ద్వారా అయితే కూల్చివేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు భారీ ఎత్తున బుల్డోజర్ కూడా రాబోతుంది. ఇప్పుడు మనం గతంలో చూసుకున్నాము హైడ్రా కూల్చివేతలప్పుడు ఆ బుల్డోజర్కి అనేది పెద్ద పేరు అయితే ఉంది. సో ఆ బుల్డోజర్ కూడా ఇప్పుడు రాబోతుంది. ఈ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో సో ఈ బిల్డింగ్లు అన్నింటినీ స్మాష్ అయితే చేయబోతుంది. అయితే ఇక్కడ ఉన్న బిల్డింగ్లను కూడా పొద్దున మనకి ఈరోజు వచ్చేసి అంటే ఆదివారం పొద్దున 10 నుండే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఈరోజు రేపట్లో ఫినిష్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడికి ప్రజెంట్ దీన్ని ఇక్కడ అంతా కంట్రోల్ చేసేందుకు అయితే పోలీస్ సిబ్బంది వాళ్ళు అదేవిధంగా హైడ్రాకి సంబంధించిన ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరైతే ఇక్కడికి చేరుకున్నది అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా డిఆర్ఎల్ వాళ్ళు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక బిల్డింగ్లు కూడా చూడొచ్చు. వీళ్ళకు పర్మిషన్ కూడా సెల్లార్తో కలిపి కేవలం 5 అంతస్తులకు మాత్రమే ఇక్కడికైతే ఇవ్వడం అయితే జరిగింది. సో అయినప్పటికీ అంతకు మించి ఫ్లోర్లు అయితే కట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ అక్రమ కట్టడాలకి ముందే వీళ్ళైతే పర్మిషన్ కూడా అసలు ఇవ్వలేదు. అయినప్పటికీ వీళ్ళు దీనికన్నా ముందు కూడా ఒక బిల్డింగ్ కట్టినప్పటికీ ఆ బిల్డింగ్ని కూడా కూల్చివేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు వినలేదు అని అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏవైతే చెరువు పరిధిలో ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల అవన్నిటిని అయితే కూల్చివేయడం అయితే మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కేవలం హైదరాబాద్లోనే కాదు ఎక్కడ అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో సో అవన్నీ కూల్చివేయాల్సిన ఆలోచనలు అయితే ఉన్నారు. సో అదేవిధంగా హైడ్రాకి సంబంధించిన ఇది ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన కూడా చాలా మంచిదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ వారు కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో సో వాళ్ళంతా ఒక మంచి ఆలోచన అయితే చేస్తున్నారు అన్నట్లు కూడా వాళ్ళ మాటల్లో కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే మాదాపూర్ నుండి హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో అయ్యప్ప సొసైటీ రోడ్ ఏదైతే ఉందో సో ఇదంతా సొసైటీకి సంబంధించిన రోడ్డు. అసలు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ రోడ్ సైడ్ అసలు కట్టాల్సిన పర్మిషన్ కూడా లేదు. మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే జేసీబీ కూడా కూలగొడుతుందో. సో అయితే ఇక్కడ మనకి పెద్ద బుల్డోజర్ కూడా రాబోతుంది అన్నట్లు కూడా ఇప్పుడు సమాచారం ఉంది. అయితే బుల్డోజర్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏవైతే బిల్డింగ్లు కనిపిస్తున్నాయో మనకి అంతా వెనకాల ఆ బిల్డింగ్లు అన్నిటిని అయితే కూల్చివేయాల్సిన టైం అయితే వచ్చేసిందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి అయితే 1-2 డేస్లో అయితే కూలగొట్టాల్సిన టైం అయితే వచ్చేసి 1-2 డేస్లో అయితే కూలగొట్టేస్తారని కూడా జిహెచ్ఎంసీ వారు అయితే చెప్తున్నారు. సో రంగనాథ్ గారు కూడా దీనికి ముందే అంటే స్పందించడం కూడా జరిగింది. అసలు పర్మిషన్ లేని చోట ఎలా కడతారని చెప్పేసి కూడా వాళ్ళకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం లేకుండా అక్కడ వీళ్ళకు ఆయన మెయిన్ నోటీసులు కూడా ఏవైతే ఉంటాయో ఈ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ కానివ్వండి అదేవిధంగా ఈ బిల్డింగ్కి సంబంధించిన ఏవైతే ఫుల్ డీటెయిల్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ యజమాని దగ్గర లేనప్పటికీ కూడా ఇక్కడికైతే స్పందించలేదు. ఇక్కడికైతే రాలేదు. ఇంత కూల్చివేతలు స్టార్ట్ చేసినప్పటికీ కూడా యజమాని మాత్రం ఇక్కడికైతే రాలేదు. అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ వారి దగ్గర అయితే అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే కూల్చివేస్తున్నారో వాళ్ళ దగ్గర అయితే ఫుల్ డీటెయిల్స్ అంటే ఫుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఏవైతే నోటీసులు ఉంటాయో ఆ నోటీసులు ప్రతి ఒక్కటైతే 100% ప్రూఫ్స్తోనైతే వీళ్ళైతే కూలగొట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక్కడంతోనే ఆపడం అయితే జరగదు. సో దీంతో పాటు ఇంకేవైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ హైదరాబాద్లో మెయిన్ ఎఫ్టీఎల్ ఇది బఫర్ జోన్లో ఏదైతే ఉన్నాయో సో ఇవన్నిటికీ సంబంధించిన ఏవైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళు చిన్న కానీ పెద్ద కానీ అందరినీ వదిలేదే లేదంటూ ప్రభుత్వం అయితే యాక్షన్ అయితే తీసుకోబోతుంది. ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది. చాలా బిల్డింగ్లు అయితే కూలగొట్టడం అయితే
అయితే జరిగింది. సో ఇలాంటి భారీ భారీ బిల్డింగ్లను కూడా మనం చూసాము. అదేవిధంగా ఏవైతే సిటీ అవుట్‌కట్స్‌లో ఉన్న విల్లాస్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ విల్లాస్‌ని కూడా కూలగొట్టడం అయితే మనం చూసాము. సో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మొదలు చేసింది అని కూడా చెప్పొచ్చు. ఆయన ఆదివారము, శనివారంలోనే ఎక్కువ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది కూడా వచ్చేసి మనకైతే ఆదివారం రోజునే కూలగొట్టడం అయితే జరుగుతుంది. సో దీనికైతే ఈ యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని మాత్రం ఏమాత్రం స్పందించలేదు. దీంతో పాటు అంత స్పందించకపోవడం వల్ల సో అతనిది కరెక్టే, తప్పు ఉంది. సో హైడ్రా చేయడం తప్పే, హైడ్రా కూల్చివేయడం అయితే తప్పు లేదు అంటూ అయితే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఆ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ మాత్రం ఒక 5 ఫ్లోర్స్ వరకు అంటే సెల్లార్తో కలిపి అంటే మనకి నార్మల్గా 4 ఫ్లోర్ల వరకే ఇది పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ అయితే మనం బిల్డింగ్ చూసుకున్నట్లయితే కనుక 5 ఫ్లోర్ల వరకు అయితే బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. అయితే ఆ బిల్డింగ్ ఇప్పుడు పూర్తి కానుంది. ఇప్పుడు పూర్తయినప్పటికీ ఈ బిల్డింగ్ ని మాత్రం ఇప్పుడైతే కూల్చివేస్తున్నారు. ఏదైతే మనకి 160 గజాల్లో అంటే 180 గజాల్లో ఏదైతే ఉంటుందో అంతవరకు మాత్రమే కట్టుకోవాలని చెప్పినప్పటికీ ఇప్పుడు మనకి కనిపిస్తున్న వెనుక ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో సో గవర్నమెంట్ ల్యాండ్ కూడా టచ్ చేసి కట్టేశాడని చెప్పేసి ఇప్పుడు హైడ్రా అయితే యాక్షన్ తీసుకుంది. అదేవిధంగా ఇంకా దీంతోనే హైడ్రా మాత్రం ఏమాత్రం ఆగదు. సో హైడ్రా ఇంకా చాలా వరకు కూల్చివేయాల్సిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా నోటీసులు జారీ చేశామని కూడా చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ఇంకా అక్రమ కట్టడాలు ఏవైతే అండ్ మెయిన్ ఇంకా ఏవైతే హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకేవైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, కబ్జా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించిన మెయిన్ అవి మాత్రం చాలా ఫోకస్ చేస్తున్నాం అన్నట్లు కూడా రంగనాథ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత ఏవైతే బిల్డింగ్స్ అంటే కట్టడాలు స్టార్ట్ చేశారో అంటే హైడ్రాకి సంబంధించిన ప్లేస్లలో సో ఆ ప్లేస్లలో మాత్రం మెయిన్ ఫస్ట్ వీటిని మాత్రం యాక్షన్ తీసుకుంటాము. ఆయన దానికన్నా ముందు గతంలో ఏవైతే 20 సంవత్సరాల క్రితం కానివ్వండి, అదేవిధంగా అంటే 10 సంవత్సరాలు ఈ 30 సంవత్సరాల క్రితం కట్టినవి ఏవైతే ఉంటాయో వీటి గురించి మాత్రం కొంచెం ఆలోచించాల్సిన టైం అయితే ఉంది అని చెప్పేసి కూడా రంగనాథ్ గారు అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. మరి దీనికి సంబంధించింది అయితే మనకి ఇది వచ్చేసి అయితే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్ ఏదైతే ఉందో సో హైటెక్ సిటీ వెళ్ళే రూట్లోనే ఇదైతే అక్రమంగా కట్టడం అయితే అని చెప్పొచ్చు. అయితే ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకోనే ఇది బిల్డింగ్ అయితే కట్టడం జరుగుతుంది. అది కూడా 5 అంతస్తుల బిల్డింగ్ అని కూడా చెప్పొచ్చు. అంటే మనకి పైనుంచి చూసుకుంటాను కనుక కింది నుండి సెల్లర్తో కలిపి టోటల్ 6 అంతస్తుల బిల్డింగ్ అని అయితే చెప్పొచ్చు. ఇంత పెద్ద బిల్డింగ్ సో వితౌట్ పర్మిషన్, ఎనీ పర్మిషన్ లేకుండా ఈయనైతే కట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ యజమాని కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇప్పటికైతే ఇవ్వలేదు. సో దీనికైతే ఆ పోలీస్ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే జిహెచ్ఎంసీ వారు ఉంటారో సో ప్రతి ఒక్కరైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న ఏదైతే బిల్డింగ్కి కూల్చివేతలకి సంబంధించిన కంట్రోల్ చేయడానికి అయితే వీళ్ళందరూ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ బిల్డింగ్లో ఏవైతే వస్తువులు ఉంటాయో అంటే నార్మల్గా ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఈ లిఫ్ట్కి సంబంధించిన వర్కర్స్ కానివ్వండి, బిల్డింగ్కి కట్టాల్సిన వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వస్తువులు కొన్ని అందులో ఉండిపోయాయని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళైతే ఇప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించి అందులో వాళ్ళకి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉన్నాయో అంటే ఏదైతే బిల్డింగ్కి సంబంధించిన ఇప్పుడు ఈ మేస్త్రికి సంబంధించిన ఏవైతే ఉంటున్నాయో సో అవన్నీ అయితే తీసుకోమని అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది ఇప్పటివరకు అయితే. సో వాళ్ళైతే తీసుకుంటున్నారు. సో దాన్ని తీసుకున్నాక మళ్ళీ పెద్ద బుల్డోజర్ అయితే రాబోతుంది, భారీ బుల్డోజర్ అని చెప్పొచ్చు. అంటే మనం గతంలో కూడా చూసుకున్నాము ఏ విధంగా అయితే ఆ బుల్డోజర్తో ఎన్ని బిల్డింగ్లు అయితే కూల్చివేశారు. సో ఇప్పుడు అదే బుల్డోజర్ అయితే ఇక్కడికి రాబోతుంది. సో అది రాగానే ఇప్పుడు మళ్ళీ ఈ పూర్తి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఎక్కడి వరకు అయితే ఆపేశారు ఇప్పుడు కేవలం అంటే జస్ట్ ఒక గోడలు ఏవైతే ఉంటాయి అంటే పిల్లర్తో కాకుండా పిల్లర్ కూలగొడితే మొత్తం బిల్డింగ్ మొత్తం కూలిపోయే అవకాశం ఉంది. దాంతో అంటే చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంది చుట్టుపక్కల. అదేవిధంగా ఎవరికైనా ప్రాణ నష్టం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో పెద్ద బుల్డోజర్ వస్తేనే అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కొంచెం బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎలాంటి నష్టం జరగకుండా ఆ పెద్ద బుల్డోజర్తో పాటు సో ఈ బిల్డింగ్లను అయితే కూల్చివేయాల్సిన టైం వచ్చేసింది. అది రాగానే ఇదైతే కూల్చివేస్తారని చెప్పేసి కూడా సో కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కనుక హైడ్రా ఒక మంచి పనే చేస్తుందని కూడా చెప్పొచ్చు. అక్రమ కట్టడాలని మెయిన్ ఫోకస్ చేసింది. అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్రమ కట్టడాలను మాత్రం కూల్చివేస్తుందని చెప్పొచ్చు హైడ్రా.